జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెల్లాని పర్యటన రద్దయింది. జ్వరం కారణంగా పవన్ కళ్యాణ్ ఇవాల్టి పర్యటనను రద్దు చేసుకున్నారు. అస్వస్థతకు గురి కావడంతో ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు. కాగా ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డైలీ బిజీగా గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా వరుసగా సభలు ప్రచారంతో తీరిక లేకుండా ఉండడంతో పవన్ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఇవాల్టి షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ పయనమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. జ్వరం కారణంగా పవన్ కళ్యాణ్ ఇవాల్టి పర్యటనను రద్దు చేసుకున్నారు. అస్వస్థతకు గురి కావడంతో ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు. కాగా ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డైలీ బిజీగా గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా వరుసగా సభలు ప్రచారంతో తీరిక లేకుండా ఉండడంతో పవన్ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఇవాల్టి షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ పయనమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గత 2 రోజులు 3 రోజులు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే పవన్ కళ్యాణ్ నుంచున్న నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో గత 2-3 రోజులుగా కూడా సుదీర్ఘ పర్యటన చేస్తా ఉన్నారు. దీనిలో భాగంగా నిన్న పిఠాపురంలో దాదాపుగా 20 కిలోమీటర్ల యాత్ర చేశారు. మొన్న దాదాపుగా 18 కిలోమీటర్ల యాత్ర చేశారు. ఇలాగా ప్రతిరోజు కూడా కిలోమీటర్ల చొప్పున యాత్ర చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి కొంత అనారోగ్యానికి గురై అస్వస్థతకు గురయ్యారు. నేటి ఉదయం కూడా తెనాలి నియోజకవర్గానికి బయలుదేరడానికి జనసేన కార్యాలయం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ రోజు సాయంత్రం 4:30 తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే రోడ్డు షోకి సంబంధించి, అలాగే వారాహి యాత్రకు సంబంధించి కూడా ఆ షెడ్యూల్ రిలీజ్ చేశారు పార్టీ కార్యాలయం. కానీ ఒక్కసారిగా తీవ్ర అనారోగ్య గురి అస్వస్థ గురి అయినట్లు తెలుస్తా ఉంది. డాక్టర్ని సంప్రదించగానే పలు టెస్టులు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ కి అనారోగ్యం అయ్యారని, ఆయన కొంత మేరకు 3 రోజుల దాకా రెస్ట్ తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆ జనాలను కనవకూడదు కానీ అలాగే జనాల్లో పర్యటించకూడదని చెప్పడంతో డాక్టర్ల సూచన మేరకు పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ బయలుదేరారు. ఆ 3 రోజుల అనంతరం కూడా జనసేన పార్టీ కార్యాలయం మరలా తిరిగి రీషెడ్యూల్ చేసి సమాచారం ఇస్తానని చెప్పారు. ఈ మేరకు ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆ గుంటూరు జిల్లాలోని జనసేన నాయకులందరూ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనసేన ముఖ్య నాయకులు, ఆ జన సైనికులందరూ కూడా తెనాలి నియోజకవర్గం చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడైతే వారాహి యాత్ర చేయనున్నారో, అలాగే ఎక్కడైతే పర్యటించనున్నారో ఆ ప్రాంతాలంతా కూడా ఆ జనసేన జెండాలతో నింపేశారు. పూర్తిగా ఆ జన సైనికులు తెల్లవారుజాము నుంచి కూడా భారీగా చేరుకున్నారటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వారాహి యాత్రకి బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థకు గురయ్యారని తెలియటంతో ఆ ప్రజలందరూ కూడా నిరాశకు గురయ్యి వెనుదిరిగారని చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ల సూచన మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 రోజులు పవన్ కళ్యాణ్ బయటికి రాకూడదు అని చెప్పడంతో షెడ్యూల్ మొత్తం కూడా రీషెడ్యూల్ చేసి మరలా ఎక్కడెక్కడ పర్యటిస్తారో సమాచారం చెప్తారని చెప్పి ఆ జనసేన కార్యాలయం కొద్దిసేపటి క్రితం ఆ సమాచారం తెలిపింది. అలాగే ఏదైతే ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి 3 రోజుల తర్వాత కూడా డాక్టర్లు పర్యవేక్షించిన తర్వాతే మరలా తిరిగి వారాహి యాత్ర మొదలవుతుందా, లేకపోతే ఎలాగ మళ్ళీ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిద్దా? ప్రస్తుతానికైతే జ్వరం వచ్చినట్లు తెలుస్తా ఉంది. జ్వరంతో తీవ్ర అనారోగ్యం పాలైనట్టు తెలుస్తా ఉంది. అయితే భారీగా దగ్గుతూ బాగా ఒళ్ళు వేడిగా ఉండటంతో టెస్టులు చేయించినట్టు తెలుస్తా ఉంది. సందీప్, నాగేశ్వరం, అంటే ఈ 3 రోజులు పిఠాపురంలో జనసేన తరపున ప్రచారం ఎలా ఉండనుంది? పిఠాపురంలో పెద్ద ఎత్తున జనసేన అభిమానులు రావటం ఒక తాకిడైతే, పూర్తిగా గత 3 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా ఎండలు వస్తున్నాయి. భారీగా ఎండలు వచ్చిన నేపథ్యంలో తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య పవన్ కళ్యాణ్ టూరు సాగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఎంత ఎండ తీవ్రత ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ కి పిఠాపురంలో పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు. పెద్ద ఎత్తున
ఆ జనసేన నేత పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా వచ్చారంటంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున ఆయన చేసిన ప్రతి రోజు కూడా 20 కిలోమీటర్లు చేశాడు యాత్ర. 20 కిలోమీటర్లకు సంబంధించి కూడా భారీ స్పందన వచ్చింది అనటంలో అయితే ఎటువంటి సందేహం లేదు. అలాగే పిఠాపురం చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించిన ఆ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తో పాటు 2 రోజులు కేటాయించారు. 2 రోజులు కూడా పెద్ద ఎత్తున చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బ్రహ్మరథం పట్టారంటంలో ఎటువంటి సందేహం లేదు సందీప్. అంటే సెల్ఫీలు తీయడానికి వచ్చి సన్నని బ్లేడ్ తో కోస్తున్నారని మనం కామెంట్ చేశారు. అంటే దానివల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయనుకోవచ్చా? అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఏదైతే ఈ బ్లేడ్ గాయానికి సంబంధించి గాని, అలాగే అది వాస్తవ పరిస్థితి గాని ఎక్కడ గానీ ధృవీకరించడం గాని, దానికి సంబంధించి ఆ గాయం వల్లనే వచ్చిందనేది అయితే ప్రస్తుతానికి ఎక్కడ ధృవీకరించట్లేదు. గత 3 రోజులకు కూడా ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల వాటిలో ఈయన పవన్ కళ్యాణ్ ఏదైతే యాత్ర చేస్తున్నారో యాత్ర నిమిత్తం ఎండ వేయడం వల్ల అస్వస్థతకు గురైనట్టు మాత్రమే ప్రస్తుతానికి సమాచారం అందుతా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ సందీప్.